హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ వాణిరెడ్డి. వాణిరెడ్డి రెసిపీస్‌కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో రెసిపీ బ్రెడ్ గులాబ్ జామున్. గులాబ్ జామున్ అంటే ఇష్టం లేని వారు దాదాపుగా ఉండరు. చాలామంది ఈ స్వీట్‌ని ఎంతో ఇష్టపడతారు. కానీ దీన్ని చేసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటుందని, ఎక్కువ శ్రమ అని అనుకుంటారు. కానీ ఇలా చేస్తే ఎలాంటి పిండి అవసరం లేకుండానే ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా ఇంట్లో మిగిలిపోయిన బ్రెడ్‌ని కూడా వాడుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడు ఒకే రకంగా కాకుండా వెరైటీగా బ్రెడ్‌తో గులాబ్ జామున్‌ని ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. మీరు వీడియో స్కిప్ చేయకుండా నాతో పాటు చివరి వరకి చూసి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ముందుగా 4 బ్రెడ్ ముక్కల్ని తీసుకొని సైడున్న నల్ల అంచుల్ని కట్ చేసుకోవాలి. మీరు కత్తెరతో లేదా చాకు సహాయంతో కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకొని చిన్న ముక్కల్లాగా చేసుకోవాలి. ఇందులో మనం కాచి చల్లార్చిన పాలు పావు కప్పు వేసుకొని వీడియోలో చూస్తున్న విధంగా చపాతీ పిండిలాగా గట్టిగా తడుపుకోవాలి. మీకు పిండి పల్చగా అనిపిస్తే కొద్దిగా పాలు వేసుకోండి. కొన్ని చుక్కల పాలను వేసుకుంటూ మాత్రమే పిండిని తడుపుకోండి. ఒకవేళ పిండి మీకు పల్చగా అనిపిస్తే మరొక బ్రెడ్ స్లైస్ని వేసుకొని వీడియోలో చూస్తున్న విధంగా పిండి ముద్దను తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పిండి ముద్దను మనకి కావలసిన సైజుల్లో చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఉండల్లాగా తయారు చేసుకోవాలి. మనం తయారు చేసుకున్న ఈ ఉండల్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక కప్పు పంచదార, మనం ఏ కప్తో పంచదార తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పుల నీళ్లను పోసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 3 లేదా 4 ఇలాచీలను వేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో పంచదార వేసుకున్న గిన్నెను పొయ్యి మీద పెట్టుకోవాలి. పంచదార కరిగేటట్టు అంతా ఒకసారి కలుపుకొని మరొక పక్క స్టవ్ వెలిగించుకొని కడాయిని పెట్టుకోవాలి. కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపేటంత ఆయిల్ని పోసుకొని మీడియం హీట్లో ఆయిల్ని వేడెక్కనివ్వాలి. మనం ఒక పక్క పంచదార కరిగేలోపు ఇక్కడ మనం డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. ఇలా చేస్తే మనకి శ్రమ కూడా తక్కువగా ఉంటుంది, పని చాలా సులువుగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు పంచదారను మనం గులాబ్ జామున్ ఏ విధంగా పాకం చేసుకుంటామో అదే విధంగా 5 నుండి 7 నిమిషాల పాటు పంచదారను కరిగించుకోవాలి. మనకు ఆయిల్ పూర్తిగా మీడియం హీట్లో వేడెక్కిన తర్వాత మనం తయారు చేసుకున్న ఈ ఉండల్ని ఒక్కొక్కటి నిదానంగా వేసుకోవాలి. మంటని మీడియం టు లో ఫ్లేమ్లోకి మార్చుకొని ఉండల్ని కొద్దిగా గోల్డెన్ రంగులోకి మారిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి. మీరు ఉండల్ని స్పూన్తో కదిలించకుండా వీడియోలో చూస్తున్న విధంగా నిదానంగా కుదించుకొని కొద్దిగా వేగిన తర్వాత గరిటె తీసుకొని గరిటె సహాయంతో కలుపుకోవాలి. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లోకి మంటని మార్చుకొని ఉండల్ని బంగారు వర్ణం వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు మనకి పూర్తిగా వీడియోలో చూస్తున్న విధంగా రంగు పూర్తిగా మారిపోయిన తర్వాత జల్లిగంట సహాయంతో ఆయిల్ పూర్తిగా తీసేసుకోవాలి. రంగు మాత్రం ఇలా పర్ఫెక్ట్గా మనకి గోల్డెన్ రంగు మాత్రం ఖచ్చితంగా రావాలి. అప్పుడే మనకి గులాబ్ జామున్ అనేది చాలా రుచిగా లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ ఉండల్ని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పంచదార పూర్తిగా అంతా కలిసేటట్టు మరొకసారి కలుపుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందే వేసుకున్నాం కదా ఇలాచీలను, వాటిని తీసేసుకుందాం. కావాలనుకుంటే మీరు దీంట్లో కుంకుమ పువ్వు రేకలు కూడా వేసుకోవచ్చు. ఇంకా రోజ్ ఎసెన్స్ కూడా వాడుకోవచ్చు.
ఇక్కడ నేను వాటిని స్కిప్ చేసి చేస్తున్నాను. అందరికీ అందుబాటులో ఉండే పదార్థాలతోనే, నాకు అందుబాటులో ఉన్న పదార్థాలతో మాత్రమే చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ ఉండల్ని షుగర్ పానకంలోకి వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకొని గిన్నె పైన మూత పెట్టి అరగంట నుండి గంట పాటు నాననివ్వాలి. నేను గంట తర్వాత మూత తీసుకొని చూస్తున్నాను. ఎంతో సాఫ్ట్‌గా, తింటే నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత రుచిగా మనకి బ్రెడ్‌తో గులాబ్ జామున్ చాలా సింపుల్‌గా చేసుకున్నాం కదా! మీరు కూడా ఒకసారి నచ్చితే ఇలా ట్రై చేయండి. బ్రెడ్ ముక్కలు అప్పుడప్పుడు వృధాగా మనకి పాడేస్తూ ఉంటాం కదా! పిల్లలకి ఇలా చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. మరి పిల్లలతో పాటు మీరు కూడా ఈ రెసిపీని ఎంతో ఎంజాయ్ చేయొచ్చు. చూడండి, మనకి వీడియోలో ఒకటి మీకు కట్ చేసి చూపిస్తున్నాను. లోపల జ్యూసీగా చాలా సాఫ్ట్‌గా, అసలు దీంట్లో మనం గులాబ్ జామున్ పిండి వేయలేము అనే డౌటే రాకుండా చాలా రుచిగా ఉన్నాయి. మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కింద